ప్రభుని పాటల ద్వారా ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి అవకాశమును బట్టి ప్రభుని ఎంతగానో కీర్తిస్తూ ఉంటున్నాం. విశేషముగా సమయం తీసుకొని దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి, దేవుని యొక్క మాటల్ని ఆలకించి దాని చొప్పున జీవితాలని కట్టుకోవాలని ఆశతో వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. హెబ్రీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని మనం చదువుతూ వచ్చాం. క్రీస్తులో ఉంటున్న మూలోపదేశములను మాని అనే మాటని మనం చూస్తూ ఉంటున్నాం. వదిలి అనే మాట కనపడదు, కానీ మాని అనే మాట అంటే పిల్లవాడు ఎప్పుడైతే నర్సరీ చదువుతాడో అప్పుడు వాడు ఏబిసిడీలు నేర్చుకుంటూ ఉంటాడు. ఏబిసిడీలు నేర్చుకున్న ఈ పిల్లోడు పెద్ద అయిన తర్వాత ఏబిసిడీలు మర్చిపోకూడదు, కానీ ఏబిసిడీలను వాడి ఈ వ్యక్తి అధికమైన చదువుల్లో వెళ్ళడమే. అందుకోసమే వారికి చిన్నప్పుడే అక్షరాలని నేర్పిస్తూ ఉంటారు. అట్లానే మన ఆత్మీయ జీవితాలలో కూడా మనము రక్షించబడ్డాము, బాప్తిజము తీసుకున్నాము, దేవుని యొక్క పని చేయాలనే ఆశతో ముందుకు సాగుతున్నాము. ఒక దినాన్న ప్రభు వస్తే మనం ఎత్తబడతాము అనే నిరీక్షణతో జీవిస్తూ ఉంటున్నాము. అయితే సంపూర్ణులగుటకు సాగిపోదము అనే మాటని మనం చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. సంపూర్ణుల అగుటకు సాగిపోవాలి అని అంటే యేసుతో సంబంధం కలిగి ఉండాలి. యేసు ఒక్కడే సంపూర్ణుడు, ఇంకెవరూ లేరు. హెబ్రీయులకి రాసిన పత్రికలో ప్రత్యేకంగా సంపూర్ణత అనే మాట ఇంచుమించు 12 సార్లు కనిపిస్తుంది. ఇంకా ఏ పుస్తకం బైబిల్ అంతట్లో కూడా ఏ పుస్తకంలో పరిపూర్ణత, సంపూర్ణత అనే పదం ఇన్నిసార్లు మనకి ఇంకెక్కడా కనపడదు. దాంట్లో 5 మార్లు యేసు ప్రభు సంపూర్ణుడు అని రాయబడి ఉంటుంది. 5 సార్లు మన సంపూర్ణత గురించి కూడా రాస్తూ ఉంటున్నాడు. అంటే యేసులో ఉంటున్న సంపూర్ణత మాత్రమే మనకు వచ్చేది, మనలో నుంచి సంపూర్ణత పుట్టదు. యేసులో ఉంటున్న సంపూర్ణత మనలోనికి ఎలా వస్తుంది అని అంటే నిన్నటి దినము ఉదయకాలము రాత్రి కూడా మనం చూడడానికి ప్రయత్నం చేశాం. ఆయనని వెంబడించుట వలన ఆయన ఏదో ఒకసారి కలిసి, ఒకసారి ఏదో పాపాలు ఒప్పేసుకొని, ఒకసారి ఏదో ఆయన దగ్గరకు వచ్చి ఒడంబడిక చేసుకొని బ్రతికేసి వెళ్ళిపోవడం కాదు. యేసు దగ్గరికి, యేసుని కలవడానికి వస్తే సరిపోదు, యేసుని వెంబడించడానికి రావాలి. యేసుని ఊరికే కలిసి వెళ్ళిపోయేవాడు వ్యాపారస్తుడు అని గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారిని నిజంగా వెంబడించేవాడు మాత్రమే క్రైస్తవుడు. ఈనాడు వ్యాపారస్తులతోనే సంఘం నిండిపోతూ ఉంది అనే అభిప్రాయం నాది. ఈనాడు కేవలం అక్కర్ల కొరకు, ఆశీర్వాదాల కొరకు, ఏదన్నా మనకి ప్రభు దగ్గర నుంచి దొరుకుద్ది అనే ఆశతో రావడం మాత్రమే, కానీ యేసుగా నాకు దొరికితే చాలు అనే భక్తి మనం ఈ దినాల్లో దాదాపుగా చూడడము చాలా తక్కువైపోతూ ఉంటుంది. ఎందుకు అనంటే రాను మనం వ్యాపారస్తులుగా తయారైపోయాం. మనం ఎలా తయారైపోయాము అనంటే మనకి స్వభావ సిద్ధంగా ఏమి కావాలో, నేడు దినం 3 ప్రేమల గురించి చూసాం. మనల్ని మనం ప్రేమించుకునేవారం, డబ్బుని ప్రేమించేవారం, సుఖాన్ని ప్రేమించేవారు. ఈ 3 కొరకు యేసు ప్రభుని వాడేసుకోవడం నేర్చుకుంటా వచ్చాము. విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను వెంబడించు వారికి సిలువని మోసుకొని వెంబడించమని చెప్తుంటే, సిలువనిచ్చే యేసు దగ్గరకు వచ్చి, సిలువని మోసే యేసు దగ్గరకు వచ్చి, సిలువ మోయండి అని చెప్పే యేసు దగ్గరకు వచ్చి మన ప్రార్థన ఏంటంటే సిలువ తీ ప్రభువా. ఇంతకంటే అద్మానం ఉంటుందా? సిలువని మోయనే ఆయన దగ్గరకు వచ్చి ఆయనతోనే సిలువ తీర్చడా ప్రయత్నం చేస్తున్నాం. సిలువని ఇచ్చే యేసు దగ్గరికే వచ్చి సిలువని తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. సిలువ వేయబడిన యేసు దగ్గరికి వచ్చి సిలువ నాకు వద్దు అన్న మాటని మనం ఆయన మీద ఒత్తిడి చేస్తూ ఉంటున్నాం. ఎంత అధ్వానమైన జీవితం కదా. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తే ఈ లోకంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ శ్రమలు, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఖాయం. ఒకవేళ ఆషామాషగా యాక్షన్ చేసుకుంటా ఆయన వెంబడిస్తే మాత్రం నీకు సుఖం ఉంటుంది, దానికేమి దోకా లేదు. బైబిల్లో చాలామంది ఉన్నారుగా. ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువారు 12 మంది శిష్యులనే తీసుకుందాం. అందరికంటే ధనవంతుడు ఎవడరా అని అంటే అటు ఇటు బతికిన యూదా ఇస్కరియోతేగా. యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము చూసినట్లయితే ఆయనని చాలామంది వెంబడిస్తూ వచ్చారు.
ఈ వెంబడించిన వారిలో లబ్ధిని పొందిన వాళ్ళు ఎవరురా అని అంటే కేవలము కొద్దిసేపు ఆయనని, కొద్దిసేపు లోకం, ఇటు అటు కావాలి అని అనుకున్న వాళ్ళకే ఎక్కువ లబ్ధి దొరుకుతుంది. ఈ లోకంలో కడాఖండితంగా యేసుని వెంబడించాలి అని కనుక నువ్వు తీర్మానం తీసుకుంటే నీకు మాత్రం ఇక్కడ అంతా సవ్యంగా జరగదు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? సువార్త చెప్పేటప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉంటారు కదా, వీళ్ళు ఎలా చెప్తారు అని అంటే, వచ్చి పాలసీ చేసుకోండి, మా దగ్గర పలానా కంపెనీలో పాలసీ చేసుకోండి, ఇప్పుడు కనుక మీరు 3,000 చొప్పున సంవత్సరం కట్టారనుకోండి, మీ వాళ్ళకి ఏమన్నా అయితే చాలు 20 లక్షలు వచ్చేస్తుంది అని చెప్పి సంతకాలు పెట్టించుకొచ్చుకొని 3,000 తీసుకుంటాడు. తీరా ఇంట్లో చచ్చిపోయేవాడు రైలు పట్టాల కింద చచ్చిపోయో లేకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోతే వీడి దగ్గరికి వెళ్ళి, సార్ 20 లక్షలు వస్తారన్నారు కదా అని అంటే, ఆఫీస్కి వెళ్ళండి అంటారు. తీరా ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఆయన ఏమంటాడంటే, మీకు ఆయన చెప్పలేదా రైలు పట్టాల కింద పడితే డబ్బులు రావని? మీకు ఆయన చెప్పలేదా యాక్సిడెంట్లో చచ్చిపోతే డబ్బులు రావని? అయ్యో అలా చెప్పలేదండి అని అంటే, ఆఫీస్ వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏజెంట్లు అంటేనండి ఏదో మీ దగ్గర పాలసీ చేయించేసుకోవడానికి కథలు చెప్పి పాలసీలు చేయించుకుంటారు, అసలుది చెప్పకుండా ఏదో మీతో డబ్బులు కట్టించేసుకొని తర్వాత చేతులు గడిగేసుకుంటారు. ఇది ప్రపంచంలో జరుగుతున్న అడ్వర్టైజ్మెంట్. మీరే న్యూస్ పేపర్ అన్నా తీయండి, లేక ఫోన్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్ కూడా. ఓ పెద్ద ఖరీదైన కారు బొమ్మ వేస్తారు. ఆదివారము ఉదయకాలము వచ్చే వార్తాపత్రికలో పెద్ద కారు బొమ్మ వేస్తారు. అదో 25 లక్షల కార్. దాని కింద ఏం రాస్తారంటే 10,000కు మాత్రమే అని రాస్తారు. అబ్బా మనకి ఇక ఉల్లాసం ఆర్భాటం, అక్క 10,000కే కారు వచ్చేస్తుంది అని చెప్పి పొలోమని ఆఫీస్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి, సార్ 10,000లో కారు వచ్చేస్తుందంట కదా, తీసుకోండి సార్ 10,000 అని అంటే, ఆయన ఇన్ని కాగితాలు తీస్తాడు. తీసి ఇవన్నీ సంతకాలు పెట్టేయి అంటాడు. సంతకాలు దేనికి సార్? 10,000 తీసుకొని కారు ఇచ్చేయండి అని అంటే, లేదు లేదు సంతకాలు పెట్టేయండి కారు ఇచ్చేస్తాం అంటారు. ఏంటి సార్ ఈ కాగితాలు అని అంటే, ఏం లేదు, ప్రతి నెల నువ్వు 30,000 కడతావని నువ్వు ఒప్పుకుంటున్న కాగితాలు ఇవి. అలా ఎన్ని సంవత్సరాలు కట్టాలి సార్ అని అంటే, అలా కనీసము ఒక 9 సంవత్సరాలు కట్టాలి. అదేంటి సార్ ఇవన్నీ పేపర్లో రాయలేదే అని అంటే, పేపర్లో చిన్న స్టార్ వేశారు చూడండి సార్ అని చెప్పి 10,000 పక్కన ఒక చిన్న స్టార్ ఉంటుంది. ఆ స్టార్కి కింద రాస్తాడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని రాస్తాడు. ఇవి పెద్దగా రాయరు ఎవరు. ప్రపంచం అంతా ఈ మోసపు అడ్వర్టైజ్మెంట్లో ఉంటున్నారు. అంటే అసలు చెప్పరు, ఏదో పైన చెప్పేసి నిన్ను లోపల జాయిన్ చేసుకుంటారు. ఇది ప్రపంచం చేస్తూ ఉంటున్న అడ్వర్టైజ్మెంట్ విధానం. ఈరోజు విషాదం ఏంటంటే, సువార్త కూడా అలానే చెప్పడం మొదలుపెట్టాం. జనాన్ని కలిపేసుకోవడానికి, సభ్యత్వం పెంచేసుకోవడానికి, ప్రజల నాడిని పట్టి నాడికి అనుకూలముగా అనుసారంగా ప్రజలకి నచ్చడానికి, జనం మనకి గిఫ్ట్లు ఇవ్వడానికి, జనము మనల్ని బాగా చూసుకోవడానికి సమ్మగా ఉండే సువార్తని, ఈనాటి కాలానికి నచ్చే సువార్తని, ఈనాటి రాజీ పడిపోయిన విశ్వాసులకు కూడా చాలా అనుకూలంగా ఉండే సువార్తని ఈనాటి ప్రపంచము తయారు చేసి ఇస్తూ ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే బోధకులు, సువార్తికులు, పాస్టర్లు తయారు చేసిస్తున్నారు. క్రైస్తవత్వం పాడైపోవడానికి నన్ను గనక మొదటి కారణం అడిగితే పాస్టర్లే అంట. ఎందుకు తెలుసా? కూసున్నోడికి నచ్చినట్టు చెప్తారు. అపోస్తలుడైన పౌలు ఇదే మాట చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు, నేను కానీ ఇంకొక దేవదూత కానీ, అంటే తనను తాను కూడా కలుపుకొని ఈ మాట చెప్తా ఉంటున్నాడు, మేము కూడా మరి ఒక సువార్తను గనుక ప్రకటించిన ఎడల మేము శాపగ్రస్తుల మగుదుముగాక అని అంటున్నాడు. గ్రీకు భాషలో ఏనేతేమా అనే పదం వాడుతున్నాడు. అంటే అతి భయంకరమైన శాపం ఎవరి మీద పెట్టుకుంటున్నాడు తెలుసా? ఒకవేళ నేనే, పౌలు అంటున్నాడు, పౌలైన నేనే మీ దగ్గరికి ఇంతకుముందు చెప్పిన సువార్త కాక ఈరోజు మీకు నచ్చే సువార్త, ఈరోజు మీకు ఇష్టమైన సువార్త, ఈరోజు మీకు బాగా అనిపించే సువార్తను కనుక నేను చెప్పాననుకో, నేను శాపగ్రస్తునగునుగాక అని అంటున్నాడు. నేడు ఎందుకు సంపూర్ణత వైపు సాగలేకపోతా ఉంటున్నాము అని అంటే, మన నాడిని పట్టుకొనే మనం వాక్యం చదువుతున్నాం. వాక్యం చెప్పేది చేయట్లేదు, కానీ మనకు కావాల్సిందే వాక్యంలో వెతుకుతున్నాం.
ఒక యవనస్తుడట ఒక పాప, ఆమె పేరు రూత్, ఆ పిల్లని ప్రేమించాడు. ఈ యవనస్తుడు రూత్ అనే పిల్లని ప్రేమించి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయాడు. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిన ఈయన దేవుని చిత్తం కనుక్కుందామని మందిరానికి వచ్చాడు. బాగుంది కదా, ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు వీడు పెళ్లి చేసుకుందామని, ప్రేమించి దేవుని చిత్తం కనుక్కుందామని మందిరానికి వచ్చాడంటాడు. వచ్చి మందిరంలో పడుకునేటప్పుడు ఓ మాట ప్రార్థన చేసి పడుకున్నాడు. ఏం ప్రార్థన చేసి పడుకున్నాడంటే, ప్రభువా నేను పడుకుంటాను, రేపు పొద్దున్న లేస్తాను, నా కళ్ళ ముందు పెద్దక్షరాల్లో RUTH రూత్ అని కనుక కనిపిస్తే నీ చిత్తం అనుకొని పెళ్లి చేసుకుంటాను అనుకొని పడుకున్నాడంట. అది ఎలాంటి మందిరం అంటే, అక్కడ బ్లూ కలర్ బట్ట మీద ఎల్లో కలర్ బట్టతో అక్షరాలు కోసి, బ్లూ కలర్ బట్ట మీద ఎల్లో కలర్ ఈ బట్ట అక్షరాలని కొడతా ఉంటారనమాట. బ్లూ కలర్ బట్ట, దాని మీద ఎల్లో కలర్ బట్టతో కోసిన అక్షరాలని కుట్టారు. అక్కడ పడుకొని రాత్రి ఇదే ప్రార్థనతో పడుకున్నాడు. రేపు పొద్దున్న లేవంగానే నా కళ్ళకి పెద్దక్షరాల్లో RUTH అని కనిపిస్తే నీ చిత్తం అనుకొని పెళ్లి చేసుకుంటాను అనుకొని పడుకున్నాడు. పొద్దున్న లేచాడు. లేవంగానే తాను అనుకున్నట్టే పెద్దక్షరాల్లో RUTH అని కనిపించింది. అబ్బా, ఇక దేవుడే మాట్లాడాడు అనుకొని ఆనందం తట్టుకోలేకపోయి పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే, ఈమె తెలుగు మాట్లాడదు. పొద్దున్న లేచినప్పటి నుంచి అచ్చం బూతులే మాట్లాడుతుంది. ఇక ఈమె భాష మామూలు భాష కాదు. ఈయనకి అసలు ఒక వారానికే మొత్తం పిచ్చి తిరిగిపోయింది. ఒక వారానికి ప్రేమ కాస్త ద్వేషం అయిపోయింది. ఒక వారానికి పట్టిన పిచ్చంతా వదిలిపోయిన తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక ఒకరోజు చాలా కోపంగా ఆమెతో అన్నాడట, ఏయ్ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నావు? దేవుడు నాతో చెప్పాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకో. నర్మి, నీ మొహంతో దేవుడు ఏంట్రా మాట్లాడేది అని అంటుందామా, నీకు చూపిస్తారా అని మందిరానికి తెచ్చాడు. ఇద్దరూ మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చిన తర్వాత, ఇదిగో నేను ఎక్కడే పడుకున్నా, చూడా వాక్యంలో RUTH అని రూత్ అని పెద్దక్షరాల్లో ఆయన మాట్లాడు, అందుకే నిన్ను చేసుకున్నానంటే ఈమె చూస్తుంది, దాంట్లో రూత్ అని లేదు. ఆ వాక్యం ఏంటంటే, జీసస్ సెడ్ ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైట్. ట్రూత్లో టీ ఊడిపోయింది ఈయన చూసినప్పుడు. రూత్ అనుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. వచ్చేటప్పటికి వీళ్ళు టీ కాస్త తగిలిచ్చేశారు. ట్రూత్ ఏంటంటే రూత్ లేదు. వీడికి రూత్ నచ్చితే బైబిల్లో రూతే కనపడుతుంది. నీకో పిల్ల నచ్చితే నువ్వు షరతు పెట్టుకొని వస్తావు. ఈరోజు పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు పెళ్ళి అనే పదం 3 సార్లు పలుకుతే దేవుని చిత్తం అనుకొని వస్తావు. ఆ రోజు పాస్టర్ గారు 3 ఎందుకు 6 సార్లు మాట్లాడతాడు. నువ్వు అనుకున్నది బైబిల్లో నీకు దొరుకుతుంది. నువ్వేమనుకుంటావో పుస్తకం చదివితే నీకు అది దొరుకుతుంది. అది బాగా గుర్తుపెట్టుకో. ఒక ఆయన బండి కొనుక్కుందాం అనుకున్నాడట. బండి కొనుక్కుందాం అనుకొని బైబిల్ తీసి బైబిల్లో చదువుతూ ఉంటున్నాడంట ఏ బండి కొనుక్కోవాలని. ఆయన చదువుతూ ఉంటే ఆదికాండంలో డిస్కవర్ అని కనిపించిందంట. వెంటనే వెళ్ళి డిస్కవరర్ బండి కొనుక్కున్నాడు. బండి కొనుక్కున్న తర్వాత చెప్పాడు ఏంటంటే, అన్నా నేను బైబిల్ చదువుతుంటే డిస్కవర్ అనే పదం కనిపించింది, అందుకే నేను డిస్కవరర్ కొనుక్కున్నాను. ఇక్కడ వరకు బాగానే ఉంది. 2 రోజుల తర్వాత నేను ఆలోచించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, అసలు ఈయన చదివే తెలుగు బైబిల్ కదా, ఈయనకు డిస్కవర్ అనే యాడ్ నుంచి వచ్చింది అనుకొని, అదేంటన్నా మీరు చదివే తెలుగు బైబిల్ కదా, ఈ ఇంగ్లీష్ బైబిల్ పదం మీకు తెలుగులో ఎలా కనిపించింది అని అంటే, ఆయన ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఆ ఒక్కరోజే ఎందుకో ఇంగ్లీష్ చదివానన్నా. ఆ ఒక్కరోజే అంట. బేసిక్గా నువ్వేం డిసైడ్ చేసుకుంటావో బైబిల్ని అలా తిప్పుకుంటాం మనం. మనకి నచ్చింది మాట్లాడడానికి బైబిల్ని ఈ రోజుల్లో ఒక చక్కటి తోలుబొమ్మగా మార్చుకున్నాం. మనకు కావలసిన వర్తమానాన్ని మాట్లాడించుకుంటాం మనం బైబిల్ నుంచి. అయితే ఈ దినాన్న ప్రభు మనల్ని సంపూర్ణులు అవ్వడానికి పిలుస్తూ ఉంటున్నాడు. సంపూర్ణులు అవ్వడానికి ఇలాంటి పనికిమాలిన భక్తి పనిచేయదు. నీకు కావాల్సింది యేసు ప్రభు ద్వారా తెచ్చుకోవడం వ్యాపారం అండి. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది యేసయ్య దగ్గరకు వస్తారు, తీసుకుంటారు, వెళ్ళిపోతారు. వ్యాపారస్తులు అయితే క్రైస్తవులు కాదు వీళ్ళు. క్రైస్తవులు అంటే ఏంటో తెలుసా? వాళ్ళకి కావాల్సింది ఆయన దగ్గర నుంచి తీసుకొని పోవడం కాదు, ఆయనకు కావాల్సింది ఇచ్చి వెళ్ళే వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళకి కావాల్సింది యేసు దగ్గర నుంచి తీసుకొని వెళ్ళే వాళ్ళు వ్యాపారస్తులు.
యేసుకు కావాల్సింది ఇచ్చేవాడే క్రైస్తవుడు అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సంపూర్ణతకి సాగిపోవడము అని అంటే నీకు కావాల్సింది తీసుకొని వెళ్ళిపోవడం కాదు, ఆయనకు కావాల్సింది ఇవ్వడము. నేడు దినము చూస్తూ వచ్చాము, సిలువని మోయడము అని అంటే ఈ లోకము నీకు సిలువనిస్తుంది. సిలువని తయారు చేసుకోమని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు, సిలువని వెతుక్కోమని కూడా బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు, సిలువని అడగమని కూడా బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. నువ్వు అడగనవసరంలే, యేసయ్యా నాకు సిలువ ఇవ్వు, నేను ఒక సిలువ తయారు చేసుకుంటా, నేను ఒక సిలువ, నా సిలువ ఎక్కడుందో వెతుక్కుంటా. అబ్బే ఇవన్నీ పిచ్చండి, బైబిల్లో ఇలాంటివి ఏవి రాసి పెట్టలేదు. నీ పని ఏంటంటే యేసు వెనకాల నమ్మకంగా వెళ్ళు. యేసు ప్రభుల వారి వెనకాల నువ్వు నమ్మకంగా వెళ్తే లోకం నిన్ను ఎత్తుక్కొని సిలువనిస్తుంది. యేసు తన సిలువని తయారు చేసుకోలేదు, యేసు తన సిలువని వెతుక్కోలేదు. రోమీలే సిలువని తయారు చేశారు, రోమీలే సిలువని తీసుకొని వచ్చారు, రోమీలే సిలువని మోపుతా వచ్చారు. సిలువని మోయడం వరకే నీ పని. సిలువని వెతుక్కోవడం కానీ, సిలువ కోసం అడగడం కానీ, సిలువని తయారు చేసుకోవడం ఇది నీ పని కాదు. బైబిల్ ఎక్కడా ఈ పదజాలంలో వాడదు. నువ్వు నమ్మకంగా యేసు వెనకాల వెళ్తే లోకమే నీకు సిలువనిస్తుంది. ఈరోజు నువ్వు నిజమైన క్రైస్తవుడువా, వ్యాపారస్తుడువా? నిన్నటి దినం ఒక ప్రశ్నకి జవాబు చూడడానికి ప్రయత్నం చేశాం. వ్యవస్థలో ఉన్నామా, వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నామా? ఈరోజు నువ్వు వ్యాపారస్తుడువా, క్రైస్తవుడువా? క్రైస్తవుడికి ఉండాల్సిన 2 లక్షణాలు, సమయం లేదు కాబట్టి 2 లక్షణాలు మీ ముందు నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తా. నేను 1 గంట సేపు మాట్లాడతాను, ఇప్పటికీ 16 నిమిషాలు అయిపోయాయి కాబట్టి ఇంకొక 44 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎందుకు టైం చెప్తున్నానంటే మీరు వాచ్ చూసుకోవద్దు, నేను చూసుకొని మాట్లాడే అలవాటు నాకు, ముళ్ళు కొట్టినట్టే గంటకు ముగిచ్చే అలవాటు నాకు. సరే, మెట్టుకి ఒక క్రైస్తవుడు అని అంటే నిన్నటి దినం ఒక మాట చూసాం. ఏంటి అది అంటే ఆ వ్యక్తి యేసు కొరకు మొత్తం వదులుకోవడానికి ఇష్టపడతాడు. లోకం తనకి శత్రువైనా పర్వాలేదు, సైతాను తనకి శత్రువైనా పర్వాలేదు, తన శరీరం తనకి శత్రువైనా పర్వాలేదు, యేసుని వెంబడించడానికి ఖచ్చితంగా తీర్మానం తీసుకుంటాడు. ధనవంతుడైన యవనస్తుడైన అధికారి యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువారు చెప్తున్నారు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఓ పని చేయాలి, నీకు కలిగిందంతా. ఆ రోజు నుంచి ఈ రోజుకి గత 2024 సంవత్సరాల నుంచి యేసయ్య వర్తమానం మారలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చే వర్తమానం అదే, కలిగినదంతా, కలిగినదంతా. స్వార్థులు ఈ పదజాలని గనక మనం చెప్పకపోతే ఊరికే ఆషామాషగా వ్యాపారస్తులు క్రైస్తవులు అయిపోతారు. ఆషామాషగా వ్యాపారస్తులు నేను భక్తి కలిగిన వాడిని అనే భ్రమలో బతికేస్తారు. ఖచ్చితంగా యేసు ప్రభువారు మొహమాటం లేదు. ఈ లోకం చేసిన పాడుబడిన అడ్వర్టైజ్మెంట్ లాగా యేసు ప్రభు చేయడు. ఏదో నీతో సంతకం పెట్టిచ్చేసి, ఏదో చెయ్యెత్తిచ్చేసి, ఏదో నిలబడేటట్టు చేసో ప్రార్థన చేపిచ్చేసి వదిలేసేవాడు కాదు. నువ్వు చెయ్యెత్తక మునిపే నీతో చెబుతాడు, ఇదిగో చెయ్యెత్తక ముందు ఆలోచించి చెయ్యెత్తు. ఒకడు గోపురం కట్టక మునుపు కూర్చొని లెక్కలేయాలని, ఒకడు యుద్ధానికి పోకముందు కూర్చొని లెక్కలేయాలని చెప్పిన యేసుని వెంబడించక మునుపు కూడా కూర్చొని లెక్కలేయమంటున్నాడు. యేసు నీకు కావాలి అంటే నీకున్నదంతా వదులుకోవడానికి ఇష్టపడాలి. యేసు నీకు కావాలి అని అంటే నీకున్నదంతా కాదనుకోవడానికి ఇష్టపడాలి. ఒకవేళ ఇంత ఖరీదా అని అంటే ఆయన అంటాడు, వ్యాపారస్తుల్లాగా బతికే, క్రైస్తవుడు అయితే నువ్వు అవ్వలేవు. ఇంతకీ క్రైస్తవుడైన పదజాలం ఎక్కడి నుంచి వచ్చింది? అంత్యోక సంఘంలో విశ్వాసులు ఉండేటప్పుడు ఆ విశ్వాసులు యేసుని ఆరాధించడం చూసి అంత్యోక ఊరిలో ఉంటున్న ప్రజలు యేసుని చాలా హేళన చేసేవారు. ఒరే మీ దేవుడు భలే దేవుడురా, బట్టలు లేకుండా చచ్చాడంట కదరా మీ దేవుడు, బట్టలు లేకుండా నిస్సహాయంగా సిలువ మీద చచ్చాడంట కదరా, పాపం నుండి చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు కొట్టి అసలు తనను తాను రక్షించుకోలేక దిక్కుమాలిన సాగు చచ్చాడంట కదరా మీ దేవుడు అని చెప్పి చాలా హేళనగా యేసు గురించి మాట్లాడేవారు. ఆ రోజుల్లో యేసుని నమ్ముకున్న వాళ్ళని చూసి కూడా అలానే మాట్లాడుతూ మీ దేవుడే బట్టలు లేకుండా చచ్చాడంటే మీ పరిస్థితి ఏంట్రా అని అడిగేవాళ్ళు. ఒరే మీ దేవుడే చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకులు కొట్టించుకొని చచ్చిపోతే మీ పరిస్థితి ఏంట్రా అని అడిగేవాళ్ళు. అలా గేలి చేస్తూ ఆయన క్రీస్తంట, మీరు చిన్న క్రీస్తులారా అని చెప్పి చిన్న క్రీస్తులు అని పిలవడం మొదలుపెట్టారు. ఈ చిన్న క్రీస్తులు అని పిలువబడడం మొదలుపెట్టిన ఈ పదమే రాను రాను క్రైస్తవులుగా మారింది.
క్రైస్తవుడు అనే పదజాలన మతస్థులకి ఇచ్చిన పదజాలన కాదు, పుట్టుకతో వచ్చిన పదజాలన కూడా కాదు, లేక తాత ముత్తాతల నుంచి వారసత్వంతో వచ్చిన పదము కూడా కాదు. యేసుని వెంబడించడానికి, ఉన్న పరువు పోగొట్టుకోవడానికి, ఉన్నదంతా పరిపూర్ణంగా వదులుకోవడానికి ఇష్టపడిన భక్తి తీర్మానాన్ని కలిగిన వారికి ఇస్తున్న పేరు. ఇది పుట్టుకతో వచ్చే పేరు కాదు, వారసత్వంతో వచ్చే పేరు కాదు, భావోద్రేకంతో వచ్చే పేరు కాదు, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికెట్తో వచ్చే పేరు కాదు. ఇది నీ తీర్మానముతో ఉన్నదంతా యేసు కొరకు పోగొట్టుకుంటాను అనే మనస్సుతో వచ్చే పేరుగా ఆరంభమైంది క్రైస్తవత్వం. రాను 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 రాజుగుర్రం గాడిదైనట్టు రాను రాను ఇది వారసత్వంగా మారిపోయింది పేరు. రాను రాను అలవాటు, భక్తి లేక మత పద్ధతులకే పరిమితం అయిపోయింది ఈ పేరు. క్రైస్తవుడు అంటే ఎవరు? 2 విషయాలు మాట్లాడతానని చెప్పాను కదా. మొదటి విషయం ఈ లోకంలో నీకు అన్యాయము జరుగుద్ది. ఖచ్చితంగా నీకు ఈ లోకంలో అన్యాయము జరుగుద్ది. ఎందుకు అన్యాయం జరుగుద్దో తెలుసా? ఆ మాట చదివితే మీకు అర్థమవుతుందేమో. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం. లూకా సువార్త 23:26 చదువుతారు ఎవరన్నా? యేసుక్రీస్తు ప్రభువారు సిలువని మోసుకొని వెళ్తుండగా పొలంలో నుంచి వచ్చిన కురేనీయుడైన సీమోను అని ఒకడిని పట్టుకొని యేసు దగ్గర సిలువని మోయడానికి బలవంత పెడతా వచ్చారట. అంతమంది ఉంటున్నప్పుడు వాళ్ళందరిని వదిలిపెట్టి ఈ వ్యక్తిని ఎందుకు బలవంత పెట్టారు? అంతమంది ఉంటున్నప్పుడు వాళ్ళందరినీ కాదని చెప్పి ఈ కురేనీయుడైన సీమోన్నే ఈయనొక్కడనే ఎందుకు పట్టుకున్నారు అని అంటే, ఈ వ్యక్తి కురేను దేశపోడు. కురేను అని అంటే ఆఫ్రికా ఖండంలో ఉండేది. నల్లటోడు, నీగ్రో అని అంటారు కదా. అంటే ఆ మాట మీకు అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనంలో కనిపిస్తుంది అనుకుంటా. చదువుతారా? అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1-2 వచనం. అంతియోకలోనున్న సంఘములో చాలండి, బర్నబా, నిగేర్ అనబడిన సిమియోను, చాలండి, కురేనీయుడైన సిమోన్ అన్న, నీగరు అనబడుతున్న సిమోన్ అన్న ఒకడే. నీగ్రో ఈయన పేరు, లేక నైగర్ అంటే ఈయన ఆఫ్రికా వాడు, నల్లటోడు. ఇశ్రాయేలీలందరినీ చూసినప్పుడు ఒరే సిలువ ఏంటంటే మాకొద్దు, ఆ సిలువ శాపగ్రస్తమైంది మాకొద్దు, ఆ మనిషి శాపగ్రస్తుడు మాకొద్దు, ఈ పని శాపగ్రస్తమైంది మాకొద్దు, రేపు మాకు పండుగ ఉంది, సిలువ మేమెందుకు మొయ్యాలి, మాకేం కర్మ పట్టింది యేసు సిలువ మోయడానికి, మాకొద్దని అందరూ వదిలించుకొని పారిపోతున్నారు. ఎవడూ పట్టుకోవట్లేదు సిలువ. రోమీయుడు సిలువ మోయుడు, అంతేకాదు యూదుడు సిలువ మోయుడు, ఎవడు మోస్తాడరా అని చూస్తూ ఉంటున్నప్పుడు టైంకి లడ్డు దొరికినట్టు దొరికాడు ఈయన. చక్కగా టైంకి కురేను దేశంలో నుంచి ఈ నల్లటోడు ఆఫ్రికా ఖండమోడు బయటకు వచ్చాడు. పొలం నుంచి ఆఫ్రికా ఖండమోడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో చూడంగానే, ఒరే ఈడెవడో బయట దేశవాడిలాగా ఉన్నాడురా, వీడికి దిక్కు లేదురా, మనం వీడిని ఏమన్నా చేయొచ్చు, వీడు చెప్పుకునేవాడు పట్టించుకోడు, వీడికి హక్కులేం లేవు, వీడిని పట్టించుకునేవాడు ఎవరికి లేదు, వీడు వెళ్ళడానికి దిక్కే లేదు ఈ దేశంలో అని చెప్పి బల్లె దొరికాడ్రా అని చెప్పి బలవంతంగా సిలువ మోయడానికి తీసుకొని వచ్చారు. కురేనీయుడైన సీమోను, నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు అని అంటే, నోరు మూసివైవా, ఎందుకు నేనేం తప్పు చేశాను, నోరు మూసుకొని మొయ్యయా అంతే. ఇదేంటి అన్యాయమే, ఎవడికి చెప్పుకుంటావు? అన్యాయమే, ఎవడికి చెప్పుకుంటావు? నీ దేశం కాదు ఇది, నోరు మూసుకొని మొయ్యి అంతే. బలవంత పెట్టి మోయించారు. ఎందుకు బలవంత పెట్టారు తెలుసా? ఎందుకు అన్యాయం చేశారు తెలుసా? వాడు ఆ దేశముడు కాదు కాబట్టి. మనం కూడా ఇక్కడోళ్ళం కాదు. పేతురు రాస్తాడు ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11 చదువును. ప్రియులారా, మీరు పరదేశులను
యాత్రికులై ఉన్నారు కనుక. చాలండి, ఇక్కడ రావుదాం. ఇట మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు గనుక అంటే మనం ఇక్కడ వాళ్ళం కాదు. మన జీవం ఇక్కడ లేదు. మన జీవం ఎక్కడుందంట ఆ మాట కూడా చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకి జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష. ఇక్కడ ఏం చెప్తా ఉంటున్నాడంటే మీ జీవము అక్కడ ఉంది, యేసులో మీ జీవం ఉంది. మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీ హక్కులు ఇక్కడ లేవు, మీ జీవం ఇక్కడ లేదు. ఈరోజు ఇక్కడ వాళ్ళమే. నిజంగా ఇల్లు కట్టుకునేటప్పుడు పక్కింట్లోడు ఒకవేళ ఒక 10 సెంటీమీటర్లు, 1 ఫీటు లేక 1/2 ఫీటు అటు నుంచి ఇటు మన ప్లాట్లోకి జరిగాడు అనుకోండి, ఇక అసలు ఉంటుంది గందరగోళం. ఒక ఆమంట, ఒక అక్క ఒక మందిరంలో భలే భక్తి. అబ్బో ఆమె ఆరాధన చేస్తే పాస్టర్ గారు 3 పాయింట్లు చెప్తే ఈమె ఆరాధనలో 6 పాయింట్లు చెప్తుందట. అసలు పాట అంటే ఈమె పాడితే దేవదూత కింద పడిందేమో అనుకోవాలి. ప్రార్థన చేస్తుంది, అసలు నెహెమ్యా ఆత్మ మీదకి వచ్చేసిందేమో అనుకోవాలి. అలా ప్రార్థన చేస్తుంది. మామూలు భక్తి కాదు. ఈమె గురించి ఆ మందిరం అంతా మాట్లాడుకునే వాళ్ళు, బా ఎంత భక్తి యవనస్త్రాలది అని. ఆ మందిరంలో మాట్లాడుతూ ఆ ఊరంతా ఆమె గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టి ఆమె గురించిన భక్తి గురించిన ప్రఖ్యాతి పక్కూర్లకు కూడా ప్రాకిపోయింది. ఇలా ఆమె గురించి తెలిసిపోయి ఓ రోజు ఒక యవనస్తుడికి ఆమె గురించి తెలుసు అనుకున్నాడట. బా ఇలాంటి భక్తి కలిగిన వాళ్ళు అసలు ఈ కాలం ప్రపంచంలో ఉన్నారా? చేసుకుంటే ఈమెనే చేసుకోవాలరా, ఇంకా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని తీర్మానం తీసుకొని ఆ ఊరొచ్చాడంట ఆమెను పెళ్లి చేసుకోవడానికి. ఊరొచ్చి నేరుగా మందిరానికి వచ్చాడు. వచ్చి పాస్టర్ గారిని కలిసి, ఏమండి ఫలానా ఆమె మీ మందిరమేనా అని అంటే, అయ్యో నాయన నీకెలా తెలుసు అంటే, అయ్యో ఆమె సాక్ష్యం ఊర్లు ప్రాకిపోయింది, మా ఊరిలో కూడా ఆమె గురించి చెప్పారు, ఆమంత ప్రార్థన ఆమంత ఆరాధన ఎవరూ చేయరట, పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఆమెనే చేసుకుందాం అనుకొని వచ్చాను అని అంటే, సరే ఆమె ఇంటికి వెళ్దాం రా చూపిస్తాను అని ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంటికి తాళం వేస్తుంది. తాళం వేసేటప్పటికి అయ్యో ఎక్కడ పోయింది అని ఇంటి పక్క వాళ్ళని అడిగారు. ఏమండి ఫలానా ఇంట్లో ఒక అక్క ఉంటుంది, ఆమె ఎక్కడ పోయింది అని అంటే, అవతల వీధిలో వాటర్ ట్యాంకర్ వచ్చిందండి, నీళ్ళు పట్టుకోవడానికి పోయిందని చెప్పారట. సరే ఇక ఈ పాస్టర్ గారు ఈ పెళ్లి కొడుకు ఇద్దరు ఆమెను అక్కడే కలుద్దాము కదా అని చెప్పి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఈమె స్టీల్ బిందె ఎత్తుకొని పోయింది. వాటర్ ట్యాంకర్కి ఎవడు మట్టికుండా తీసుకెళ్ళడు, ఎందుకు తలబలగొట్టవు, అవి కొట్టుకోవడానికి పనిచేయవు, అవి పగిలిపోతాయిగా, అందుకే స్టీల్ బిందెలే తీసుకొని పోతారు. ఈమె అప్పటికే స్టీల్ బిందె వేసుకొని పోయింది. అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఈమె అచ్చం సంస్కృతం మాట్లాడుతూ ఉంది. ఈమె స్ట్రైట్గా బూతులు మాట్లాడుతూ ఉంది. ఈమె అనర్గళంగా మాట్లాడుతూ ఉంది. ఈమె బూతులు అనర్గళంగా ఈమె బూతులు మాట్లాడుతున్న సందర్భంలో పాస్టర్ గారు పెళ్లి కొడుకు అదే టైంకి అక్కడ వచ్చారు. అక్కడికి రాగానే ఈమె వాళ్ళని చూడంగానే చేతిలో ఉంటున్న బిందె వదిలేసి ప్రైజ్ లార్డ్ అండి అంది. ప్రైజ్ లార్డ్ అండి అనగానే చుట్టుండే వాళ్ళందరూ చూసి, ఒరే ప్రైజ్ లార్డ్ అంటే కొత్త బూతేమోరా అనుకొని అందరూ, ఏయ్ నీకు ప్రైజ్ లార్డ్, మీ అమ్మకి ప్రైజ్ లార్డ్, మీ నాన్నకి ప్రైజ్ లార్డ్, మీ ఇంట్లో వాళ్ళందరూ ప్రైజ్ లార్డ్ అని తిట్టుకోవడం మొదలు పెట్టారట. ఈ కొత్తగా వచ్చిన పెళ్లి కొడుకు అనుకున్నాడంట, ఇంత భక్తి నా లైఫ్లో ఎక్కడా చూడలేదే, మా మందిరానికి వచ్చినోడికే సరిగ్గా ప్రైజ్ లార్డ్ చెప్పరు, వీళ్ళ అమ్మకి నాన్నకు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటున్నారు, చేసుకుంటే ఈమెనే చేసుకుందాం అనుకొని పెళ్లి చేసుకున్నాడట. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత రోజు పొద్దున్న ప్రైజ్ లార్డ్ అంట. మనం భక్తి ఇక్కడ చేసేది వేరు. ఎందుకు ఇంత గొడవాడుతాం తెలుసా? మనం ఇక్కడ వాళ్ళమే కాబట్టి గొడవాడుతాం.
మనం ఇక్కడ వాళ్ళం కాబట్టే. ఓ రోజు జనరల్ బోగి ఎక్కా నేను, నాతో పాటు ఇంకో ముగ్గురు, నలుగురు ఒకవైపు సీట్లో కూర్చొని ఉన్నాం. ఒక అక్క వచ్చింది, నాకు 1.5 రెట్లున్నాము. ఇక ఆమె వచ్చి జరగరాదా అని అంది. అప్పటికే నలుగురం కూర్చో జరగరాదా అన్నది ఏదో రిజర్వేషన్ చేసుకున్నట్టే, లేక ఏదో వారసత్వంగా రైల్వేస్ వచ్చినట్టే ఆ మాట అనేటప్పటికీ ఎందుకో ఏమనకుండా కొంచెం జరగండిరా అని అందరిని జరుపుకొని ఆ అక్కని కూర్చోమన్నా. ఆమె అటు తిరిగి కూర్చుంది. ఆమె ట్రైన్ దిగిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత మేము ట్రైన్ దిగాం, వెళ్ళిపోయాం. సాయంకాలం మీటింగ్లో వాక్యం చెప్పడానికి నిలబడితే ఆ అక్క వచ్చి ఏడా కూర్చుంది. ఆమెను చూడంగా అనుకున్నా, ఒకవేళ కనుక ట్రైన్ ఎక్కినప్పుడు నీకు కళ్ళు కనపట్లేదు, నలుగురు కూర్చున్నావు, రిజర్వేషనా అనేది అని గనక తిట్టేసుంటే, ఆ అక్క మీటింగ్కి వచ్చి నన్ను చూసుంటే, బొల్లే చెప్తున్నావయ్యా వాక్యం, రాత్రి సీట్ ఇవ్వలేదు కానీ అని ఆ ఒక్కామ చెడిపోక పక్కోళ్ళని బలి చెప్తాడులే ఈయన. రాత్రి ఏమైందో తెలుసా ఈడొక మీటింగ్ జరుగుతే ఆడు ఇంకో మీటింగ్ జరుగుద్ది. మనం ఇక్కడ వాళ్ళం కాదు, అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోవాలి. యేసు వెనకాల వెళ్ళడం అంటే అడ్జస్ట్మెంటే. యేసు ప్రభు వారి వెనకాల వెళ్ళడం అంటే ఇక గొడవలు ఇది నాది అనే పోట్లాటలు ఉండవు. పాత నిబంధనలోనే ఇస్సాకు అనే ఒక అద్భుతమైన దైవజనుడు నీళ్లు లేని కాలంలో బావులు దవ్వారట. వీళ్ళకి బావులు దవ్వే ఒక అద్భుతమైన వరాన్ని వీళ్ళ తండ్రి దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది. బావులు ఎప్పుడైతే వస్తున్నాం, ఆ మాట కూడా చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయానికి వస్తూ ఉంటున్నాం. ఆదికాండము 26వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతారా? మరియు ఇస్సాకు అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకుతో జగడమాది, ఈ నీళ్లు మాదే అని చెప్పిరి గనుక దాని కొరకు వారు తనతో కలహించినందున ఆ బావికి మరి ఒక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు గనుక రెహబోతు అని పేరు పెట్టాను. ఇక్కడ నీళ్లు దొరకని కాలంలో వీళ్ళు బావులు దవ్వారు. ఈ అధ్యాయంలో కరువు వచ్చింది, మెట్టుకి వీళ్ళు బావులు దవ్వారు. ఎప్పుడైతే బావులు దవ్విలి నీళ్లు పడతా వచ్చాయి, ఫ్రెష్ వాటర్ పడిందంటే ఒక దగ్గర అయితే తాజా నీళ్లు పడ్డ ఆ స్థలము దగ్గర వాళ్ళు కలహమాడినప్పుడు ఈయన గొడవాడలేదు, వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? నేను పరదేశిని, ఇది నా ఊరు కాదు, ఇది నా దేశం కాదు. హెబ్రీ గ్రంథకర్త 11లో రాస్తాడు కదా, ఇదిగో పునాదులు కలిగిన వచనం, దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, ఆ దేశమునకు వీళ్ళు ఆశపడి వెళ్తూ ఉంటున్నారు. ఇక్కడ వాళ్ళం కాదు, అడ్జస్ట్ అయిపోవాలి. యేసు ప్రభువారి జీవితమే అడ్జస్ట్ అయిపోయే జీవితం. ఇక్కడ నీకు న్యాయం జరగదు, ఇక్కడ నీకు అన్యాయమే జరుగుద్ది. యేసుక్రీస్తు ప్రభుల వారికి 6 తీర్పులు తీర్చారు. 3 తీర్పులు మతపరమైన తీర్పులు, 3 తీర్పులు చట్టపరమైన తీర్పులు. మొదటి తీర్పు అన్నా ఇంట్లో, రెండవ తీర్పు కైఫా ఇంట్లో. 24 గంటల్లోనే 6 తీర్పులు. మొదటి తీర్పు అన్నా ఇంట్లో, రెండవ తీర్పు కైఫా ఇంట్లో, మూడవ తీర్పు సన్హెద్రిన్ సభలో. ఇవన్నీ దాదాపు రాత్రి కాలమే జరిగిపోతూ వచ్చాయి, లేక వేకువ కాలంలో జరిగిపోతూ వచ్చాయి.
4వ తీర్పు పిలాతు దగ్గర, 5వ తీర్పు హేరోదు దగ్గర, 6వ తీర్పు మళ్ళీ పిలాతు దగ్గరే. అన్యాయంగా 6 తీర్పులు జరిగాయండి. ఎంత అన్యాయమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి తీర్పులలో 7 అన్యాయాలు. మొదటి అన్యాయం, పండగ టైంలో ఎవరిని అరెస్ట్ చేయరు. యేసు ప్రభుని పండగ టైంలో అరెస్ట్ చేశారు. 2వ అన్యాయం, యేసుక్రీస్తు ప్రభువారిని వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు. ఎవరైనా నరహత్య చేశారని రుజువైతే తప్ప ఎవరిని ఉన్న పలానా అరెస్ట్ చేసి తీసుకొనడానికి వీలు లేదు. రాత్రిపూట యేసు ప్రభుని పండగ పూట రాత్రిపూట వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తూ వచ్చారు. 3వ అన్యాయం, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక లాయర్ ఆయన పక్షాన వాదించడానికి కానీ ఆయనకి మాట్లాడడానికి కానీ ఆయన తన పక్షమున వాదించడానికి ఎవరిని ఇవ్వకుండానే వీళ్ళు కేసు ముగిచ్చేస్తూ వచ్చారు. ఇది 3వ అన్యాయము. 4వ అన్యాయము, యేసుక్రీస్తు ప్రభుల వారిని వీళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఇళ్లల్లో ఆయనను తీసుకొని వెళ్ళారు. అన్నా కైఫాల ఇంటికి తీసుకొని పోయారు. ఒక ఖైదీని ఎవరు ఇంటికి తీసుకొని పోరే? ఒక ఖైదీని పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొని పోవాలి, కోర్టు కన్నా తీసుకొని పోవాలి. కానీ వీళ్ళు ఇళ్ళకి తీసుకొని పోతా వచ్చారు. 5వ అన్యాయం, ఈయనను తీసుకొని వచ్చి పిలాతు ముందు నిలబెట్టినప్పుడు పిలాతు ఈ వ్యక్తిని ఈ అన్నీ ప్రశ్నించిన తర్వాత ఈయనలో ఏ తప్పు లేదు అని చెబుతున్నాడు. అయినను మీకోసం కొడతా అని చెప్తున్నాడు. ఎందుకంటే అన్యాయం ఎక్కడైనా ఉంటుంది ఈ ప్రపంచంలో? ఏ తప్పు లేదు అని చెప్పేవాడే ఏమంటున్నాడంటే ఈయనలో ఏ తప్పు లేదండి, కానీ మీరు అడుగుతున్నారుగా, మీరు అడుగుతున్నందుకు కొడతాను. ఎంత అన్యాయం కదండి! ఈయనలో ఏ తప్పు లేదండి, కానీ మీరు అడుగుతున్నందుకు సంపుతా. ఈయనలో ఏ తప్పు లేదండి, కానీ మీకు కావాలి కాబట్టి, మీరు కేకలేస్తున్నారు కాబట్టి, మీది మెజారిటీ కాబట్టి మీకేం కావాలో చేస్తాను. ఎందుకంటే అన్యాయం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభుల వారు హేరోదు దగ్గర తీసుకొని వెళ్తే ఆయన ఈయనని పరీక్షించడానికి బదులు అద్భుతం చేయమని అడుగుతా వచ్చాడు. ఎంత అన్యాయం కదా! యేసుక్రీస్తు ప్రభువారికి అన్యాయం జరిగింది. నోరు తెరవలేదు. ఆ మాట చాలా చక్కటి మాట. ఆ మాట చదవాలి. వస్తున్నాం యెషయా గ్రంథం 53వ అధ్యాయానికి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. ఆయన మన యొక్క నొప్పి భారం అంతా 7వ వచనంలో ఉంటుంది. మనదంతా దోషమంతా మోసేటప్పుడు ఆయన పరిస్థితి ఏంటంట చూద్దామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఈ మాట బాగా గమనించండి. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇక్కడ ఆ మాట ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. హీ వాజ్ అప్రెస్డ్ అండ్ అఫ్లిక్టెడ్ yet he did not open his mouth. He was led like a lamb to the slaughter, yet like a sheep before its shearers is silent, he did not open his mouth. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు. బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రె మౌనంగా ఉంటుంది. ఎందుకు మౌనంగా ఉంటుంది తెలుసా? దానికి ఆ పైన బొచ్చంతా కత్తిరిస్తూ ఉంటే భలే సమ్మగా ఉంటుంది. దానికి భలే హాయిగా ఉంటుంది. దొరదేస్తే గోకినట్టు ఉంటుంది. దానికి భలే బాగుంటుంది. అందుకే అది తిప్పించుకొని మరి తిరిగించుకొని మరి బొచ్చు కత్తిరించుకుంటా ఉంటుంది. ఎందుకంటే దానికి భలే హాయిగా అనిపిస్తుంది. అది నోరు తెరవదు, ఎందుకంటే దానికి బాగుంటుంది. యెషయా ఏం రాస్తున్నాడో తెలుసా? బొచ్చు కత్తిరించుకునేటప్పుడు ఒక గొర్రె ఎట్లయితే మౌనంగా ఉంటుందో, సమ్మగున్నప్పుడు హాయిగా ఉన్నప్పుడు దురదేస్తే గోకినప్పుడు వచ్చే ఆనందం అనిపించేటట్టు ఎట్లయితే మౌనంగా ఉంటుందో, యేసుని చంపేటప్పుడు అంత మౌనంగా ఉన్నాడంట. వధించేటప్పుడు గొర్రె కేకలేస్తుంది, కానీ బొచ్చు కత్తిరించేటప్పుడు దానికి చాలా సమ్మగా ఉంటుంది. కాబట్టి యేసు అంత మౌనంగా ఉన్నాడంట. ఇంత అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉన్నాడే.
ఈరోజు నా ప్రశ్న, యేసుని వెంబడిస్తున్న నీకు న్యాయం జరగదు, నీకు ఇక్కడ న్యాయం జరగదు. చాలాసార్లు బైబిల్ చదివేటప్పుడు మనం ఎలా చదువుతామంటే, అపోస్తుల కార్యం చదివినప్పుడు అపోస్తుల కార్యంలో అద్భుతం ఏమిట్రా అని చెప్పి ఎవరిని అడిగినా ఏమంటారంటే, అబ్బో అపోస్తుల కార్యాల్లో 2 అద్భుతాలు ఉన్నాయండి, మామూలు అద్భుతాలు కాదు. ఏంటండి? పేతురు చెరసాల ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలాయి, చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, బొండాలన్నీ వదిలిపోయాయి, చెరసాలలో నుంచి పేతురు బయటకు వచ్చాడండి. దీన్ని మించిన అద్భుతమే ఉంది? పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు పాటలు పాడుచు ప్రార్థనలు చేయించుండగా చెరసాల పునాదులు కదిలాయి, అందరి సంఖ్యలు ఊడాయి, విడుదల పొందారు. వీళ్ళకి ఎందుకు విడుదల వచ్చిందో చెప్పనా? పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు పేతురు, ఇంత చిన్న సావా నువ్వు చచ్చేది నా కోసం, చెరసాల్లో ఉంది నా కోసం చచ్చిపోతావా? అబ్బే, నీకు నేను విడుదలిస్తా పేతురు. ఎందుకు తెలుసా? నువ్వు ఈ చిన్న శ్రమలో చచ్చిపోకూడదు, నువ్వు ఇంకా శ్రమ పడాలి, తలక్రిందులుగా నిన్ను సిలువేయాలి, నిన్ను తలక్రిందులుగా చేతులు కాళ్ళు చాపి నిన్ను ముసలోడిగా అయినప్పుడు నిన్ను సిలువేసి చంపాలి పేతురు, అంత శ్రమతో నువ్వు చావాలి, కానీ ఇంత సులువుగా చచ్చిపోతావా అని చెప్పి విడుదల ఇచ్చాడట. పౌలు శీలలకు ఎందుకు విడుదల ఇచ్చాడు తెలుసా? పౌలు శీలలకి విడుదల ఎందుకు ఇచ్చాడంటే, అయ్యో మీరు ఇంత ఈజీగా చచ్చిపోతారా, ఇంత సులువుగా చచ్చిపోతారా, మీరు చాలా శ్రమలు పడాలి నా కొరకు, మీరు బెత్తాలతో కొట్టబడాలి, రాళ్ళతో కొట్టబడాలి, రంపాలతో కొట్టబడాలి, మీరు కొరడాలతో కొట్టబడాలి, మీరు ఏడవబడాలి, మీరు నానా హింసలు గుండా వెళ్ళాలి, చెరసాల్లో ఇంత ఈజీగా చచ్చిపోతారా? ఒక క్రైస్తవుడికి దేవుడు విడుదల ఎందుకు ఇస్తాడో తెలుసా? అధికమైన శ్రమకి తీసుకెళ్ళడానికి విడుదలిస్తాడు. ఎందుకో మనం బైబిల్ ఇలా చదవం, ఎందుకంటే మన కళ్ళకి ఒక రోగం వచ్చింది. ఏం రోగం తెలుసా? సుఖం అనే రోగం. సుఖం అనే రోగం పడితే దాని యొక్క గుణాలు ఏంటో తెలుసా? నువ్వు బైబిల్ చదివేటప్పుడు వాగ్దానాలు మాత్రమే కనపడతాయి, ఆజ్ఞలు కనపడవు నీకు. నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఆశీర్వాదాలు మాత్రమే కనపడతాయి, కానీ హెచ్చరికలు కనపడవు నీకు. నువ్వు బైబిల్ చదివేటప్పుడు మంచి మాటలే కనపడతాయి, కానీ దేవుడు నీ లోపల ఉంటున్న పొరపాట్లు చూపించేవి నీకు కనపడవు. దాని అర్థం ఏంటంటే నీ కళ్ళకి ఆల్రెడీ జబ్బు వచ్చేసిందని. ఇలాంటి జబ్బుతో మనం బైబిల్ చదువుతున్నాం కాబట్టి విడుదల మాత్రమే చూస్తున్నాం, దాని వెనకాల ఉంటుంది శ్రమను చూడలేకపోతున్నాం. యేసు వాళ్ళకి విడుదల ఎందుకు ఇచ్చాడో తెలుసా? అధికమైన శ్రమ కోసం ఇచ్చాడు. ఈరోజు ఇలాంటి క్రైస్తవ జీవితం మనకొద్దు. మనకు కావాల్సిన జీవితం ఏంటంటే యేసు ప్రభు వెనకాల వెళ్తే అంతా హాయిగా ఉండాలి, న్యాయం జరగాలి. నీకు ఇక్కడ న్యాయం దొరకదు. యేసుని నిజంగా వెంబడించినోడికి ఇక్కడ న్యాయం దొరకదు. అందుకే పరలోకంలో బలిపీఠం కింద ఉంటున్న ఆత్మలేస్తున్న కేక ఏంటంటే, ఇంకెంతకాలం ప్రభా ఇంత అన్యాయం భూమి మీద, ఇంకెంతకాలం ప్రభా నీ ప్రజలని చంపుతారు, ఇంకెంతకాలం ప్రభా నీ ప్రజలని హింసిస్తారు, ఇంకెంతకాలం ఈ అన్యాయము. మన ప్రభువుకే అన్యాయం జరిగితే ఆయన శిష్యులమైన మనకి ఇక్కడ న్యాయం జరుగుతుంది అనేది పెద్ద అపోహ. మనం ఇక్కడ పరజనులం, మనం ఇక్కడ బయటోళ్ళం, మనకు అన్యాయమే జరుగుద్ది. ఇది నచ్చక పోరాడుతున్నావా? ఇది నచ్చక నేను బాగుండాలని నువ్వు ఉద్దేశిస్తున్నావా? నేను బాగుండాలని తాపత్రయపడుతున్నావా? నువ్వు వ్యాపారస్తుడివి, క్రైస్తవుడివి కాదు. యేసు ప్రభుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగలేదు. సిలువని మోయడం అంటే అన్యాయము సహించడం. దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? చాలాసార్లు ఈ చివరి దినాల్లో దేవుని చిత్తం గురించిన భయంకరమైన అపోహ. ఇంజనీరింగ్ చదవడం దేవుని చిత్తమా, డాక్టర్ చదవడం దేవుని చిత్తమా, ఈ పిల్లని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా, ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమా, ఈ ఊర్లో ఉండడం దేవుని చిత్తమా, ఆ ఊర్లో ఉండడం దేవుని చిత్తమా. ఇవి కాదండి దేవుని చిత్తాలు. దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసా? చాలా ఉన్నాయి, కానీ ఒక మాట చెప్తా. దేవుని చిత్తం అంటే ఏంటో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం.
చివరి వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? ఇక్కడ చాలండి. దేవుని ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, సో దెన్ దోస్ హూ సఫర్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ హ్యాండ్ ఓవర్ దేర్ లైవ్స్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ దేర్ క్రియేటర్ హూ ఈస్ ఫెయిత్ఫుల్. అంటే దేవుని చిత్తానుసారంగా శ్రమపడువారు. ఈరోజు శ్రమ ఆప్షన్ కాదండి క్రైస్తవునికి. నువ్వు భక్తిగా బతుకుతున్నావు అంటే నీకు శ్రమ ఉంటుంది. ఎతకొద్దు, శ్రమ కొరకు అడగొద్దు, శ్రమ కొరకు వెతకొద్దు, శ్రమని తయారు చేసుకోవద్దు. నువ్వు భక్తిగా బతుకుతే, నీ భక్తి నిజమైతే నీకు శ్రమ వస్తుంది. నీకు అన్యాయం జరగనే జరుగుతుంది. పేతురికి జరిగింది, పౌలుకి జరిగింది, పేతురికి జరిగింది, స్టెఫెన్కి జరిగింది, నికోదేమికి జరిగింది. కొత్త నిబంధనలో ఉంటున్న అనేకులకి అన్యాయం జరిగింది. యేసుకి అన్యాయం జరిగి కొత్త నిబంధనలో ఉంటున్న అనేకులకి అన్యాయం జరిగితే నీకు న్యాయం జరుగుద్దని ఎందుకు అనుకుంటున్నావు? రెండో మాట, యేసుని వెంబడించడం లేక సిలువని మోసుకోవడము అంటే దాని అర్థం, నీ జీవితంలో నువ్వు భౌతికంగా మానసికంగా విరగ్గొట్టబడుతుంటావు. భౌతికంగా మానసికంగా నిన్ను విరగ్గొట్టేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనకి ఎంత అన్యాయం జరిగిందో చెప్పా కదా. ఆయనని భౌతికంగా ఎంత విరగ్గొట్టారంటే సిలువని మోయలేకపోతున్నాడు. ఆయన దప్పికొనుచున్నానని కేకేస్తున్నాడు. దాహం వేస్తుందిరా అనంటే కూడా చిరకందిచ్చారట. సిలువ మీద వేలాడితే కూడా వదిలిపెట్టలేదంట. ఎంత మానసికమైన ఒత్తిడికి పాలు చేస్తూ వచ్చారో తెలుసా యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఆ మాట చదువుదామా? మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా? చాలండి, ఇతని తల్లి మేరు మరియ కాదా? ఈయన వడ్లవాణి కుమారుడు అంటే పేదరికం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉండేవాడు కదా, ఈ పేదోడే కదా, ఈయన కట్టె పని చేసుకునేవాడు కదా అని చెప్పి ఈయన తల్లి పేరు మరియ కాదా? చాలాసార్లు అంటారు, నువ్వు మరియ కొడుకువి కదా. ప్రపంచం సహజంగా నాన్న పేరుతో పిలుస్తుంది, ఈయనని అమ్మ పేరుతో పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు తెలుసా? దాని వెనకాల వీళ్ళెంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే, మీ అమ్మ పెళ్ళి కాకముందే గర్భిణి అంట కదా, ఇంకా మీ అమ్మకి పెళ్ళి కాకమునిపే నువ్వు మీ తల్లి గర్భంలో పిండంగా పడ్డావంటగా. ఇదండి వాళ్ళనే మాట. అంత ఘోరంగా మాట్లాడుతున్నారు కదా. ప్రధానమైన తర్వాత పెళ్ళి వరకు ఆగలేదంట. కొడుకువా నువ్వు? ఎంత గుచ్చి మాట్లాడుతున్నారు కదా. యేసు ప్రభుని ఒక్కసారి సిలువ మీద వేసిన తర్వాత ఆయనని భౌతికంగా గాయపరచడం ఆగిపోయింది. ఆయన చచ్చిపోయిన తర్వాత బల్లెం పొడిచారు, ఆయనకు ఆ నొప్పి తెలియదు. కానీ యేసు ప్రభుని సిలువ మీద వేసిన తర్వాత ఆయనను భౌతికంగా గాయపరచడం ఆగిపోయింది, కానీ మానసికంగా గాయపరచడం మాత్రం ఇంకా ఆగిపోలే. సిలువ మీద ఉంటున్న ఆయనని దారినబోయే వాళ్ళు గేలి చేస్తున్నారట. కింద నిలబడ్డ వాళ్ళు, అనేకుల్ని రక్షించావుగా, నిన్ను రక్షించుకో, ఏందో దేవుడు మా డాడీ మా తండ్రి అంటుంటావు, ఏడున్నాడు మీ డాడీ, పిలువు చూద్దాం, రెచ్చగొడుతున్నారు. మానసికంగా ఒత్తిడి పాలు చేస్తూ ఉంటున్నారు. అక్కడితో ఆగట్లే. ఆఖరికి పక్కనుంటున్న దొంగలు కూడా అంటున్న మాట ఏంటంటే, నిన్ను నువ్వు విడిపించుకో, కిందకి రా, మాకు కూడా విడుదలివ్వు. ఏందో భూమి మీద ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేసావంట కదా, నిన్ను నువ్వు విడిపించుకో, మాకు కూడా విడుదలివ్వు. నిజంగా యేసుప్రభుని మానసికంగా ఎంత ఒత్తిడి పాలు చేశారు కదా. ఈరోజు మన జీవితాలను ఒకసారి ఆలోచిద్దాం.
ఒక్క మాట అంటే సచ్చే కదా ఎడిటోడు మళ్ళీ ఎవడని ఏమనంటే అసలు మనతో ఎవడు పెట్టుకోడుగా. ఎందుకంటే వాళ్ళు అంటారు, వాయమ్మ వీళ్ళతో పెట్టుకొని ఎవడ బతుకుతాడరా బాబు, వీళ్ళ నోరు మనం తట్టుకోలేములే కానీ మనతో పెట్టుకోవడానికి భయపడుతున్నారు. మనం క్రైస్తవులమా, వ్యాపారస్తులమా? జరిగిన ఒక సందర్భం చెప్పి ముగిచ్చేస్తాను. 162వ సంవత్సరం, 162 ఏడి, 162 ఏడిలో ఓ చిన్న పాప జన్మించింది. బానిస కుటుంబంలో జన్మించింది. బానిస కుటుంబంలో పుట్టిన ఆ పాప పెరిగి పెద్దదై ఆ పాప ఒక బానిసగానే తయారవుతా వచ్చింది. ఆరోగ్యం బాగోదు, పేదరికం, నల్లగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. వృత్తిపరంగా బానిస, చూడ్డానికి నల్లగా సన్నగా ఉంటుంది, ఆరోగ్యం బాగోదు, పేదరికం. కానీ చిన్న వయసులోని యేసుని రక్షకుడిగా ఎరిగింది. ఆనాటి రోమా చక్రవర్తి క్రైస్తవుల్ని చంపడానికి పిలిపించగా గుంపులు క్రైస్తవుల్ని పట్టుకున్నప్పుడు ఈ యవనస్తురాలైన పిల్లని కూడా పట్టుకొని తీసుకొని పోతున్నారు. ఈ పాప పేరు బ్లాండీనా. ఈ పిల్లని తీసుకొని పోయేటప్పుడు చూసే వాళ్ళందరూ చూసి, ఒరే ఆ పిల్లకి కోస్తే కండ లేదురా, చూస్తే పావు ప్రాణం కూడా లేదు, ఒక్క దెబ్బకే చచ్చిపోయేటట్టుంది, దీన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారా అని అనుకున్నారు. చూడ్డానికి అలా ఉండేది, సన్నగా, తట్టకు ప్రాణం, దేనికి పని చేయనట్టుగా అనిపిస్తుంది, దెబ్బ కొడితే ఊపిరి ఊడిపోద్ది, అలాంటి సన్నగుండే ప్రాణి. కానీ బ్లాండీనాని తీసుకొని వెళ్ళి కొట్టడం మొదలుపెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే 17 రోజులు ఆగకుండా రోజుకి డ్యూటీలు వేసుకొని 2 కొట్టారు. 17 రోజులు కొట్టారు, ప్రాణం పోలే. ఆశ్చర్యపోయారు, ఇది ఏందిరా ప్రాణం పోట్లేదు ఈ పిల్లది, చూడ్డానికి ఇంత సన్నగుంది, కండలేదు, అసలు ఆరోగ్యం లేదు, ఈ పిల్లకి చచ్చిపోవట్లేదు ఏందిరా అని చెప్పి 17 రోజులు కొట్టిన తర్వాత విసుకెక్కిపోయి అనౌన్స్మెంట్ చేశారు, ఈరోజు బ్లాండీనాని చాలా విచిత్రంగా చంపుదాం, వచ్చి చూడండి అని. ఆనందానికని యాంఫీ థియేటర్కి 10,000 మంది వచ్చారు. 10,000 మంది యాంఫీ థియేటర్లో వచ్చుండగా ఈ పిల్లని మధ్యలో నిలబెట్టారు. మధ్యలో నిలబెట్టి ఈ పిల్లని చంపడానికి అందరూ చూడ్డానికి వచ్చినప్పుడు ఈ పిల్లని చంపడానికి మధ్యలో కర్ర కట్టేసి 20 సింహాలు వదిలిపెట్టారు. భలే ఉంటుందిరా ఈరోజు, చూడ్డానికి మొక్క ప్రాణం కూడా కాదు, 20 సింహాలు కొట్టుకుంటూ ఉంటే, ఆ సింహాలు కొట్టుకుంటుంటే మధ్యలో ఈ పిల్ల ఎలా నలిగిపోతుంది చూసానందిద్దామని 10,000 మంది రోమీలు వచ్చారు. 20 సింహాలు వదిలిపెట్టారు. 20 సింహాలు పరిగెత్తుకుంటా వచ్చి అన్నీ పిల్లులు కూర్చున్నట్టు బ్లాండీనా చుట్టూ కూర్చున్నాయి. ఒక్కటి కూడా ఆమెను తాకలేదు. ఎప్పుడైతే ఆమెను తాకకుండా అలాని కూర్చొని ఉన్నాయో అప్పుడు చూసేవాళ్ళు అనుకున్నారు, బహుశా సింహాలకి ఆకలేయట్లేదేమో, అందుకే అలా కూర్చున్నాయి అనుకొని 3 గంటలు ఆగారు. ఒక్క సింహం కూడా కదలట్లేదు. సింహాలన్నింటినీ లోపలికి పంపించేశారు. ఈ పిల్లనిట్ట కాదురా అని చెప్పి ఆ పాపని తీసుకొని వచ్చి వేడి మంటలో ఒక కుర్చీ పెట్టి, ఆ కుర్చీ ఎర్రగా కాలినప్పుడు తీసుకెళ్ళి అట్టే ఆ కుర్చీ మీద కూర్చోబెట్టేశారు. ఒళ్ళంతా చుర్రని కాలిపోయింది, కానీ సావు రాట్లే. సావు రావట్లేదేంద్రా ఈ పిల్లకి అని చెప్పి ఆ పిల్లని బయటకి ఆ మంటలో నుంచి లాగి ఆ పిల్లని నిలబెట్టి ఒక ఎద్దుని వదిలారు. ఎద్దుని వదిలితే ఆ ఎద్దొచ్చి కొమ్ములతో ఎత్తి పొడిసి ఇట్నుంచట్టు ఇట్నుంచట్టు ఆడుకుంటుంది, ఫుట్బాల్ ఆడినట్టు. ఆ పిల్లకి చావరాట్లే. ఇక తట్టుకోలేక ఎంతసేపురా ఈ పిల్లమంతా ఆడుకుంటుంది, 17 రోజుల నుంచి సావట్లేదు ఈ పిల్ల అని చెప్పి కోపం వచ్చి ఒకడు ఈటు తీసుకొని గొంతులు అట్టే పొడిసేశాడు.
గొంతులో అట్టే పొడిస్తే గొంతులో ఈట పొడవబడి ఈ పాప నోట్లోంచి వచ్చిన చివరి మాట ఏంటో తెలుసా? నేను క్రైస్తవురాల్ని, నేనే తప్పు చేయలేదు. నేను క్రైస్తవురాల్ని, నేనే తప్పు చేయలేదు. ఆమెకి న్యాయం దొరకలే. ఆమె హక్కులు ఆమెకి అందించలే. ఆమె కేకలేస్తే ఎవరూ వినలేదు. ఆమె చివరి మాట, నేను క్రైస్తవురాలను. ఈరోజు నువ్వు క్రైస్తవురాలువేనా? నేను క్రైస్తవుడినేనా? శ్రమలేని జీవితం క్రైస్తవత్వం కాదు. ఒకడు యేసు వెనకాల వెళ్తున్నాడనే దానికి రుజువు ఆశీర్వాదం కాదు, ప్రార్థన కాదు, అద్భుతం కాదు, వరం కాదు, బోధ కాదు. ఈ రోజుల్లో పిచ్చి ఎర్రి ప్రపంచం, వరాలు చూసి వెనకాల పడే ప్రపంచం. బాగా బోధ చేస్తే భక్తుడు అనుకుంటారు, పాట బాగా పాడితే దైవజనుడు అనుకుంటారు, బాగా వాయిద్యాలు వాయిస్తే ఓయబ్బా అభిషక్తుడేమో అనుకుంటారు. సోది. ఇవి వరాలండి. సాతాను ఒకవేళ పాస్టర్ బట్టలు వేసుకుంటే ఆయనంత బోధ ఎవడు చేయలేడు. వరాల బట్టి మోసపోవద్దు. వాక్యం బాగా చెప్పడం వరం, ఆత్మీయత కాదు. పాటలు బాగా పాడడం వరం, ఆత్మీయత కాదు. ప్రభు అంటున్నాడు, వారి వరాల బట్టి గుర్తుపడతారని చెప్పలే, వారి ఫలాల బట్టి గుర్తుపడతారు. ఫలం ఏంటి తెలుసా? శ్రమ. శ్రమ గుండా ప్రయాణం చేస్తావు. క్రైస్తవుడు అయితే, నువ్వు ఒరిజినల్ క్రైస్తవుడు అయితే శ్రమే. ఎవరినన్నా మీ దగ్గర బంగారం ఉందా అని అడిగితే స్వచ్ఛమైన బంగారం, అదో ఇదేనండి స్వచ్ఛమైన బంగారం. స్వచ్ఛమైన బంగారాన్ని మీరు పట్టుకొని, ఏయ్ నీలాగే బండి మీద, తోపుడు బండి మీద 10 రూపాయలకు ఒకటని అమ్ముతున్నాడుగా, దానికి నీకు తేడా ఏంటి? చూడ్డానికి రెండు ఒకేలాగా ఉన్నాయిగా అని అంటే, స్వచ్ఛమైన బంగారం ఇచ్చే మాట ఏంటి తెలుసా? నాకు మంట తగిలింది, దానికి తగిలిందో లేదో అడుగు. 10 రూపాయల బంగారానికి, 20 రూపాయల బంగారానికి 40,000 రూపాయలు పెట్టి కొలే బంగారానికి తేడా ఏంటంటే, ఇది ఒరిజినల్ అని ఎలా తెలుసుద్ది? రంగు బట్టి కాదు, బరువు బట్టి కాదు, ఆకర్షణ డిజైన్ బట్టి కాదు, మంట బట్టి. నీకు మంట తగులితేనే నువ్వు క్రైస్తవుడివి. నీ ఇంట్లో, నీ వీధిలో, నీ వాడలో నీకు శ్రమలు ఉన్నాయా? నువ్వు అనొచ్చు నాకు శ్రమలు లేవు. ఇంపాసిబుల్ అండి. నువ్వు భక్తిగా బతికి నీకు శ్రమలు లేవనేది ఇంపాసిబుల్. ఈరోజు లేకపోయినా రేపు ఖాయం. ఈరోజు అట్టి అనుభవంలోనికి వచ్చావా అని. రెండో మాట, నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీకు అన్యాయం జరుగుద్ది. నీకు అన్యాయం జరుగుద్ది. ఆయన నోరు తెరవలేదు. మూడోది, నువ్వు క్రైస్తవుడు అయితే నిన్ను మానసికంగా, భౌతికంగా భయంకరమైన ఒత్తిడి పాలు చేస్తారు. బ్లాండినాని కొట్టారు, బ్లాండినాని కాల్చారు, బ్లాండినాని ఈటతో పొడిసి పారేశారు. బ్లాండినా చచ్చిపోయింది, క్రైస్తవురాలను అని చెబుతూ చచ్చిపోయింది. ఈ రోజున నువ్వు క్రైస్తవుడివేనా? సంపూర్ణతకి సాగిపోదము. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక ఎందుకు రాశాడో చెప్పనా? అసలు ఈ పత్రిక రాసిందే శ్రమల గుండా సంఘం ప్రయాణం చేస్తున్నందుకు. సంఘమా భయపడొద్దు. యేసు కూడా శ్రమపడ్డాడు, భక్తులు కూడా శ్రమపడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, దిగంబరులుగా తిరిగారు, గొర్రె చర్మాలు, ఒంటి చర్మాలు ధరించుకొని తిరిగారు. శ్రమలో ఉంటున్న సంఘానికి రాస్తున్న పత్రిక హెబ్రీలకి రాసిన పత్రిక. హెబ్రీలకి రాసిన పత్రిక స్పెషల్ మీటింగ్స్ కోసం రాయలే. హెబ్రీలకి రాసిన పత్రిక బైబిల్ స్టడీల కోసం రాయలే. హెబ్రీలకి రాసిన పత్రిక ధ్యానం కోసం రాయలే. హెబ్రీలకి రాసిన పత్రిక శ్రమ గుండా ప్రయాణం చేసే సంఘం ఆదరణ కొరకు రాశారు. శ్రమలో ప్రయాణం చేస్తున్న సంఘం యొక్క పట్టుదల కొరకు రాశారు. శ్రమలో ప్రయాణం చేస్తూ ఉంటున్న సంఘం యొక్క కాపుదల కొరకు రాశారు. ఒకవేళ శ్రమ పడ్డానికి ఇష్టపడకుండా
ఇదంతా విన్న తర్వాత కూడా బాగానే ఉంది, కానీ ఇదంతా మనకు వద్దులే బ్రదర్, ఏదో మాకు యేసు ప్రభు ఈడ మేలు చేస్తే, ఈడ క్షేమం ఇస్తే, ఈడ మమ్మల్ని బాగుంచితే చాలు అనుకొని నువ్వు సాగిపోతా ఉంటున్నావేమో. ఇక నీ బతుక్కి ఎవడు బాగు చేయలేడు. ఈరోజన్నా ప్రభా, శ్రమైన, హింసైన, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, కలహములైన, ఎలాంటి అన్యాయాలైనా నువ్వు నాతో ఏం చేయాలో చేసుకో, నాకు మాత్రం నువ్వు ఉంటే చాలేసయ్యా, నీ వెనకాల నేను వస్తానయ్యా. వ్యాపారస్తుడుగానే ఇన్ని రోజులు బతికాను, ఈ రోజు నుంచి క్రైస్తవుడుగా బతుకుతా సహాయం చేయి. నిన్నటి దినం విన్నాం, వ్యవస్థలో ఉన్నావా, వ్యక్తితో సంబంధం ఉందా? ఈరోజు విన్నాం, వ్యాపారస్తుడువా, క్రైస్తవుడువా, సంపూర్ణతకు సాగిపోదాము. ప్రార్థన చేసుకో.